Obstacles are not option. It is stepping stone for success. అడ్డంకులు మనిషిని నిలబెట్టడానికే కానీ పడగొట్టడానికి కాదు. అవి మనలో ఉన్న శక్తులను బయటికి తీస్తాయి. మనము ఆ ముళ్ళ కంచెను దాటి ఆ యొక్క అడ్డంకులు దాటి బయటకు వస్తే అదే మన గుర్తింపు, అదే నీ యొక్క రికగ్నైజేషన్, నీ ప్రొఫెషన్, నీ స్టేటస్. నీ గురించి చెప్పే ఆ పని మార్కెటింగ్. మార్కెటింగ్లో ఉన్నవాళ్ళు మొదటి దశలో కొన్ని తప్పులు చేస్తుంటారు. వాటిని చూడగానే భయపడిపోయి ఇది నా వల్ల కాదు, నేను చేయలేను, ఇట్స్ నాట్ కప్ ఆఫ్ మై టీ అని భావించి క్విట్ అవుతుంటారు. శివకేరా ఇలా అంటారు, హూ ఎవర్ క్విట్స్ ఈ నెవర్ విన్స్. వాటిని ఆ అంశాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. నేను మీ ఎంకే శంకర్. వెల్కమ్ టు అవర్ ఛానల్ శంకర్స్ అడ్వైజరీ. మార్కెటర్ చేసే మిస్టేక్స్, వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. మొదటిది, దే థింక్ దే ఆర్ స్మార్ట్. మార్కెటర్గా వచ్చిన ప్రతి ఒక్కరు వాళ్ళు తోపులమని, మేమేమైనా చేసేస్తాం అనుకొని వస్తారు. నిజంగా ఎవరైనా కానీ వృత్తి ప్రారంభ దశలో చాలా విషయాలు వాళ్ళకి తెలియదు. స్కిల్స్ ఉండవచ్చు కానీ ఎక్స్పీరియన్స్ ఉండదు. నాలెడ్జ్ ఉండవచ్చు, నాలెడ్జ్ వేరే, స్కిల్స్ వేరే, ఎక్స్పీరియన్స్ వేరే. వీటి మధ్య డిఫరెన్స్ తెలియక ఆ బిగినర్ ఏమి చేయాలో తెలియక కొట్టుమిట్టులు ఆడుతుంటాడు. వారి దగ్గర ఒక విజన్ ఉండదు, మిషన్ ఉండదు, టార్గెట్ ఉండదు. ఇది మొదటి మిస్టేక్. రెండవ మిస్టేక్, ఏ స్మాల్ టైమ్ యాటిట్యూడ్. అంటే మనకు జిమ్ కెరా అనే ఒక వ్యక్తి యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్ అంటారు. నువ్వు అనుకున్నది, నీ యొక్క దృక్పథమే నిన్ను నిలబెడుతుంది, అదే సర్వస్వం. వారికి తక్కువ టైంలో సక్సెస్ అయిపోవాలి, డబ్బు వచ్చేయాలి, పేరు రావాలి అని కోరుకొని వస్తారు. కాబట్టి వారు సరిగ్గా చేయలేకపోతున్నారు. ఇది రెండవ మిస్టేక్. మూడవ మిస్టేక్, లెస్ పేషెన్స్. అంటే తక్కువ సహనాన్ని కలిగి ఉంటారు. ఏది చెప్పినా తొందరగా రియాక్ట్ అవుతుంటారు. ఇది నాకు వచ్చు, నేను చేస్తాను, కానీ నాకు రావట్లేదు. ఈ విధంగా సహనం ఉండదు. సహనం ఉన్నవాడు ఏమైనా చేయగలడు. సహనం అనేది బిజినెస్లో చాలా ముఖ్యం. ఆ సహనము ముఖ్యంగా ప్రాస్పెక్ట్ వైపున, పాలసీ హోల్డర్ టైపున, కస్టమర్ దగ్గర, నీ యొక్క సీనియర్ దగ్గర, మెంటర్ దగ్గర సహనం ఉండాలి. ఈ సహనం లేకపోవడం అనేది కూడా ఈ యొక్క బిగినర్ సక్సెస్ కాలేకపోతున్నారు. ఆ సహనము ముఖ్యంగా బయ్యర్ దగ్గర, క్లయింట్ వద్ద, మెంటర్ వద్ద, నీ యొక్క సీనియర్ వద్ద ఉండాలి. సహనం ఉంటేనే ఎవరైనా సహకరిస్తారు. నాలుగవది, టేకింగ్ రిజెక్షన్ పర్సనలీ. ఒక సేల్ పోయిందంటే పర్సనల్గా తీసుకుంటారు. అరే నేను చేయలేను, నా వల్ల కాదు, ఇలా ఎప్పుడు కూడా పర్సనల్గా తీసుకోకూడదు. ఆ యొక్క ఫెయిల్యూర్లో ఎక్కడ పోయింది, ఎందుకు చెప్పలేకపోయాను, కారణాలు కనుగొని వాటిని మరోమారు రిపీట్ కాకుండా ముందుకు వెళ్ళాలి. ఐదవది, నెగ్లెక్టింగ్ కోర్ బిజినెస్. నో సేల్స్, నో సర్వీస్, నో ఇన్కమ్. అంతే కదా. నువ్వు అమ్మితేనే, నువ్వు చెప్పితేనే నీకు డబ్బు వస్తుంది. ఈ విషయం నీకు తెలుసు. అయినా కూడా కోర్ బిజినెస్ మీద ఫోకస్ చేయకుండా ఇతర వాటి మీద ఫోకస్ చేయడం వల్ల నువ్వు నష్టపోతావు. ముందు ఒక చిన్న గోల్ని పెట్టుకో. నెక్స్ట్ రెండో గోల్, మూడో గోల్, నాలుగో గోల్, ఈ విధంగా ఎదుగుతూ పోతే రేపు పొద్దున్న నీకు సాటిస్ఫాక్షన్తో పాటు సంపద కూడా లభిస్తుంది. చిన్న చిన్న విజయాలని ఎతుకు, దానిలో ఆత్మసంతృప్తిని పొందు. ఆరవది, లిజనింగ్ టు డ్రీమ్ స్టీలర్స్. నీ యొక్క కళలను
నీ యొక్క ఆశయాలను దొంగలించే దొంగల మాటలు వింటావు ఎక్కువ. ఎందుకంటే మంచి చెప్పేవాడి దగ్గరికి ఎవరు వెళ్ళరు, చెడు చెప్పేవాడి దగ్గరికి వెళ్తారు. ఇది ఎక్కువగా సేల్స్లో కనబడుతుంటుంది. ఎట్లా అంటే సీనియర్ సేల్స్ మేనేజర్ ఉంటాడు, వాళ్ళ కింద సబార్డినేట్స్ ఉంటారు కదా. ఈ సబార్డినేట్స్ అందరూ టీ తాగడానికి ఎక్కడికి వెళ్తాడు, హోటల్కి వెళ్తాడు. అక్కడ సీనియర్ చెప్తాడు, అరే ఈ బిజినెస్ చాలా కష్టం రా బాబు, ఇది చేయలేము, ఇది కాదు, అది అని ఆడన్ని సొల్లు చెప్తాడు. ఆ సొల్లు ఈడు కూడా ఎక్కించుకుంటాడు. అంటే ఒక రకంగా సీనియర్ చెప్పే మంచి మాటలు విను, కానీ సీనియర్ చెప్పే నెగిటివ్ మాటలు వినకు. ఒక విషయం ఆలోచించు బ్రదర్, సీనియర్ ఆ యొక్క పొజిషన్లో ఉండి పనిచేస్తున్నాడంటే ఆ యొక్క జాబు ఈజీ కాబట్టి చేయగలుగుతాడు. కష్టమైతే ఎప్పుడో వెళ్ళిపోయి ఉండేవాడు, నీతో చెప్పేంత సీన్ ఆ దగ్గర ఉండకపోయింది కదా. కాబట్టి నీ యొక్క కళలను దొంగలించే ఇలాంటి దొంగల మాటలు వినకు. ఎప్పుడు కూడా పాజిటివ్ మాట్లాడే వ్యక్తులతో పాజిటివ్ సరౌండింగ్లో ఉంటూ నీ యొక్క ధ్యేయం వైపు నువ్వు పరుగులు లంకించాలి. 7వది, అబ్యూసింగ్ యువర్ వర్క్. నీ పనిని నువ్వు తిట్టకూడదు. బా ఇది ఎందుకురా నాయన, నాకు ఈ పని వచ్చింది, ఇది చేయలేను, నేను సరిగ్గా చదువుకోలేకపోతే నాకు ఈ పొజిషన్ వచ్చింది, ఇలాంటివి అనకు. మంచిగా చదివిన వాళ్ళందరూ ఐఏఎంలో చదివిన వాళ్ళందరూ మేనేజ్మెంట్ ట్రైనీస్, వాళ్ళంతా మేనేజర్గా, సీనియర్గా, వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అంటే చదువుకున్న వాళ్ళే ఉన్నారు అక్కడ. రేపు పొద్దున నువ్వు కూడా వాళ్ళు ఫాలో అయితే ఆ యొక్క పొజిషన్ పొందగలవు. ఇక్కడ గుర్తుపెట్టుకో, పేషెన్స్ అండ్ స్టెబిలిటీ నిన్ను ముందుకు తీసుకెళ్తుంది. అప్పుడే నువ్వు ఇప్పుడు ఉన్న స్థాయి నుండి ఉన్నత స్థాయికి వెళ్ళగలవు. కాబట్టి నీ పనిని ప్రేమించు, లవ్ యువర్ ప్రొఫెషన్, అదే నీకు తినిపెడుతుంది. 8వది, నెగ్లెక్టింగ్ డిజిటల్ మార్కెట్. చాలామంది పాత పద్ధతిలో ఉండిపోతారు. బెగ్, బారో, స్టీల్, కొంటావా, అమ్ముతావా, తీసుకొస్తావా, దొంగతనం చేస్తావా, ఇవి మాటలు చెప్తుంటారు. ఇవి కాదు, మారిపోయిన రోజులు మార్కెటింగ్. ఇప్పుడు కొత్త ధనంగా ఎంత ఎక్కువ మంది క్లయింట్ దగ్గరికి, అంటే లైక్ ప్రాస్పెక్ట్ దగ్గరికి నువ్వు వెళ్ళగలిగితే అంత సేల్ అవుతుంది. మోర్ పీపుల్ ఈజ్ ఈక్వల్ టు మోర్ బిజినెస్. మోర్ బిజినెస్ ఈజ్ నథింగ్, మోర్ ఇన్కమ్. అంటే ఇది ఒక్క డిజిటల్ మార్కెట్ వల్లే పాసిబుల్. ఉదాహరణ చెప్పాలంటే, ట్రెడిషనల్ వేలో ఒక వ్యక్తి మహా అంటే రోజుకు 3 కలవగలడు. అదే డిజిటల్ మార్కెట్ వాడి రోజుకి 1,00,000 మంది వరకు కూడా రీచ్ కాగలం. ప్రూఫ్స్ ఉన్నాయి. నేర్చుకోకపోతే వెనకబడిపోతావు. రాబోయే కాలం అంతా ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్, పెద్దలు చెప్తున్నారు, నేర్చుకోకపోతే జీవితం సంకనాకిపోతుందని. 9వది, ఇగ్నోరింగ్ ఫీడ్బ్యాక్ అండ్ అడాప్టేషన్. ఇక్కడ నీ గురించి నువ్వు ప్రతిరోజు రివ్యూ చేసుకో. 10 మందిని అడుగు, అన్న నేను ఎలా చేస్తున్నాను, నేను ఈ యొక్క మార్కెట్లో సెట్ కాగలుగుతున్నానా, ఒకసారి అడిగి చూడు. ఏమి ముందు చెప్పినట్టుగా కొత్త ధనాన్ని యాక్సెప్ట్ చేయి. రోజు కొత్త విషయాలు నేర్చుకో. మేము ఎన్నో సందర్భాలను చెప్పాము, హూ ఎవర్ లెర్న్స్ హీ హెల్ప్స్ అని. సో ఇవన్నీ ఈ యొక్క మిస్టేక్లో భాగం. మరి ఈ మిస్టేక్లు కాకుండా మీరు జీవితంలో ఎదగాలంటే మీరేం చేయాలి? మీరు ఎప్పుడు మెయింటైన్ లో ప్రొఫైల్ అండ్ హై థింకింగ్. థింక్ బిగ్, నెవర్ గివ్ అప్, బీ కాన్ఫిడెంట్, సేల్ లైక్ ఏ సేల్స్ మ్యాన్, సర్వీస్ లైక్ ఏ మ్యాడ్ మ్యాన్. చివరిగా లవ్ యువర్ ప్రొఫెషన్. నీ యొక్క ప్రొఫెషన్ నువ్వు లవ్ చేయి. ఇవన్నీ చేస్తే ఆటోమేటిక్గా ఈ యొక్క మిస్టేకులు నీ దగ్గర దూరం అయ్యి నీ జీవితంలో నువ్వు అనుకోనంత సక్సెస్ని పొందుతావు. మా యొక్క వీడియోని లైక్ చేయమని, సబ్స్క్రైబ్ చేయమని, షేర్ చేయమని మిమ్మల్ని అడుగుతున్నాం. ప్లీజ్ చేయండి. వ్యక్తిగత అభివృద్ధి దేశాభివృద్ధి.